బ్రదర్ ఏం పేరు? విష్ణు, ఏబీపీ నిజాం కళాశాల కార్యదర్శి. ఏంది పరిస్థితి ఇప్పుడు? విద్యాశాఖ కూడా మన ముఖ్యమంత్రి దగ్గర ఉన్నది. మొన్న బట్టి విక్రమార్క చెప్పిండు, ఆయనే ఇన్ఛార్జ్గా తీసుకున్నట్టుంది. మరి చూస్తే అట్లా కనిపిస్తూ ఉన్నది. మేము రిలీజ్ చేసినాం ఆల్రెడీ, నెలకు ఒక 800 కోట్లు రిలీజ్ అవుతా ఉన్నాయని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి పరిస్థితి. మళ్ళీ ఎందుకు రోడ్లు ఎక్కుతున్నారు? బట్టి విక్రమార్క గారి దిష్టిబొమ్మ దానం చేయడానికి గల కారణాలు ఇది. ముందుగా మనం చెప్పాలంటే ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా అట్టర్ ఫ్లాప్ అయ్యిందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. విద్యాశాఖ మంత్రిని నియమించమంటే బర్లకు, గొర్రెలకు, రోడ్లకు నియమిస్తున్న ముఖ్యమంత్రి విద్యాశాఖకు నియమించకుండా విద్యాశాఖ మంత్రిని నియమిస్తే విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది, విద్యార్థులను తప్పుదోవల పట్టిస్తారని సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆడుతున్న ఒక గేమ్ అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిని నియమించకుండా బట్టి విక్రమార్కని ఇన్ఛార్జ్గా పెట్టినా అని చెప్పేసి ఆడుతున్న ఒక గేమ్ ఇది. ఎందుకంటే ఇదే కార్పొరేట్ కళాశాలలు కానీ కార్పొరేట్ కళాశాల యాజమాన్యాలు కానీ వెళ్ళి అదే బట్టి విక్రమార్కని మా కళాశాలను నడిపించుకోవడానికి ఆర్థిక పరిస్థితులు లేక కళాశాలలు బంద్ చేసుకుంటున్నాం సార్ అని చెప్పి అడుగుతుంటే 30% కమిషన్ ఇస్తే అదే కళాశాలలకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేస్తా అని చెప్పి వినిపిస్తున్న ఆరోపణలు మనందరికీ తెలిసిన విషయమే, మనందరం వింటున్న విషయమే. ఇంకా చూసుకుంటే ఈ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మెస్సీతో ఫుట్బాల్ ఆడడానికి డబ్బులు ఉన్నాయి కానీ అదే విద్యార్థులకు మెస్సులకు కేటాయించడానికి నీకు డబ్బులు లేవా? అంటే విద్యార్థులు చులకనైపోయారా? అంటే విద్యార్థులతో ఏం కాదనుకుంటున్నావా? అంటే అంత మొద్దువారిన ప్రభుత్వం అనేది దున్నపోతు మీద వర్షం పడితే ఎట్లా స్పందిస్తుందో అలా స్పందిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు, మారుమూల గ్రామం నుంచి వచ్చిన విద్యార్థులు, మధ్యతరగతి విద్యార్థులను విద్యకు దూరం చేసే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి సర్కార్ నడుస్తుందని తెలియజేస్తున్నా. విద్యారంగాన్ని దేశంలోనే నెంబర్ 1 చేస్తా తెలంగాణలో అని చెప్పిండు. విద్యాశాఖను కూడా ఆయన దగ్గర పెట్టుకుండు. ఇప్పటి వరకు ఎన్ని రివ్యూలు పెట్టిండు విద్యా వ్యవస్థ మీద? అంటే అనేక మంది గురుకుల విద్యార్థులు చనిపోయినటువంటి పరిస్థితి, గోడలు కూలి ఫుడ్ పాయిజన్ అయ్యి ఎలకలు పాములు గరిచినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఈ దాంట్లో గురించి ఎన్నిసార్లు స్పందించిండు ముఖ్యమంత్రి గారు? ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రైజింగ్ నంబర్ 1 అని చెప్పేసి సంక్షేమ భవన్లలో, గురుకుల హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ అయి చదివిపోతున్న విద్యార్థులను పట్టించుకో అయ్యా అని రోడ్లెక్కిన సందర్భంగా ఈ విద్యార్థులకు కనీస పౌష్టిక ఆహారం అందించకుండా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ 200 కోట్లతోని ఒక్కొక్కటి 105 స్కూల్స్ కట్టిస్తా, నేను ప్రతి జిల్లాకు 2 స్కూళ్ళు కట్టిస్తా అని చెప్పి అదే గురుకులాలలో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ని తప్పించుకోవడానికి, దాని నుంచి దారి మరలించడానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్పి నువ్వు విద్యార్థులను మబ్బపరుస్తూ విద్యార్థుల నుంచి తప్పించుకోవడమే తప్ప నువ్వు చేసింది ఏమి లేదు. నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రివై 2 సంవత్సరాలు గడిచినా నీతో నీ ఒరిగింది ఏం లేదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. తెలంగాణ రాష్ట్రం విద్యను ప్రపంచంలో నంబర్ 1 చేస్తా, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రారంభిస్తా అని చెప్తున్నావయ్యా, సిగ్గు లేదా? తెలంగాణ రాష్ట్రంలో గురుకులాలో 52 నుంచి 62 మంది విద్యార్థులయ్యా పౌష్టిక ఆహారం లేక ఫుడ్ పాయిజన్ జరిగి విద్యార్థులు అడుక్కునే స్టేజ్కి వచ్చింది. ఇది స్కాలర్షిప్లు మా హక్కు అయ్యా, మా భిక్ష కాదు అని రోడ్లెక్కి అడుక్కున్న సందర్భంగా కూడా నువ్వు స్పందించకుండా ఎటు చూసినా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్, తెలంగాణ రైజింగ్ నంబర్ 1. తెలంగాణ రైజింగ్ నంబర్ 1 ఎవరికి కావాలయ్యా? ఇక్కడ కళాశాలలలో తెలంగాణ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు అవస్థతలకు గురై కింద మీద పడుతూ అవుతున్న విద్యార్థులను పట్టించుకోకుండా తెలంగాణ రైజింగ్ నంబర్ 1 గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు మీద తెలంగాణ రాష్ట్రం రైజింగ్ నంబర్ 1 అని చెప్పేసి మీడియాలకు ప్రచారించుకోవడం తప్ప విదేశీయులను పిలిచి అరే తెలంగాణ ముఖ్యమంత్రి ఇంత చేస్తుండా అని సోకులకు తప్ప ఇంకా నువ్వు చేస్తుంది ఏం లేదు. ఇంకా చూస్తున్నాం మిస్ ఇండియా ప్రోగ్రామ్ అని చెప్పేసి తెలంగాణ ప్రపంచం వ్యాప్తంగా తెలవాలని చెప్పేసి మిస్ ఇండియా అని చెప్పేసి మెస్సీ అని చెప్పేసి ప్రోగ్రాంలు కేటాయిస్తున్నావు. అదే తెలంగాణ రాష్ట్ర విద్యార్థుల పరిస్థితులు ఈ దేశానికి తెలుస్తలేవు అనుకుంటున్నావా? అంటే నంబర్ 1 ఒకటే చూసుకుంటున్నావు, ఇంటిగ్రేటెడ్ ఒకటే చూసుకుంటున్నావు. ఇదే తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ భవన్లలో విద్యార్థులు చనిపోతున్న విషయం దేశానికి తెలుస్తలేదు అనుకుంటున్నావా? ఇదే మీడియాలలో తెల్లారి నుంచి పొద్దున్న దాకా మీడియాలు కవర్ చేస్తున్న విషయాలు నువ్వు చూస్తలేవా? ఎప్పుడు ప్రొఫెసర్లే చెప్పారు కదా, విద్యను ప్రేమిస్తుండు, విద్య అనే అమ్మాయిని ప్రేమిస్తుండు ముఖ్యమంత్రి గారు అని చెప్పి ప్రొఫెసర్ కాసిం సార్ లాంటి వాళ్ళు చెప్పిండ్రు. అంతకంటే ఎక్కువ ఏం కావాలి? ఇంకా మీరేమో ఆయనని మొత్తం మైనేజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏంది అసలు పరిస్థితి? ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి 1000 కోట్లు శాంక్షన్ చేస్తా అని చెప్పిన ముఖ్యమంత్రిని అదే ప్రొఫెసర్ కాసిం సార్ ఏం చెప్పిండంటే
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి భార్యనే కాదు ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తుండు. అమ్మాయి ఎవరో కాదు, తెలంగాణ రాష్ట్ర విద్యాని ప్రేమిస్తుండంట. తెలంగాణ రాష్ట్ర విద్యాని ప్రేమించేటోడయ్యా. విద్యాని ప్రేమిస్తే మేము ఈ మైకుల ముందుకు ఎందుకు వస్తామయ్యా? ఈ కండువాలు కప్పుకొని ఎందుకు రోడ్లు ఎక్కుతామయ్యా? నీ దిష్టి బొమ్మలు ఎందుకు దహనం చేస్తాం? విద్యార్థులకు కనీస పౌష్టికాహారం అందించని నువ్వు విద్యని ప్రేమిస్తున్నా అని చెప్పుకోవడం సిగ్గుమాలిన చర్య. అంత హీనమైన ప్రభుత్వం నీకు సిగ్గు అనిపిస్తలేదా? విద్యను ప్రేమిస్తున్నా అని చెప్తున్నావు, కనీసం విద్యార్థులను పట్టించుకొని నువ్వు పౌష్టిక ఆహారం పెడతలేవయ్యా. నోటికి బుక్కడు బువ్వ 3 పూటల బువ్వ పెట్టని నీవు విద్యని ప్రేమిస్తున్నా చెప్తారు. కాసిం సార్ ఎందుకు చెప్పిండంటే అదే వచ్చిన సందర్భంగా 1000 కోట్లు కేటాయించిండు. ఆ 1000 కోట్లు ఎటుపోతే ఎవరికి తెలియదు. ఇప్పటివరకు శాంక్షన్ అయిందని చెప్తారు, ఇప్పటివరకు ఒక్క వర్క్ స్టార్ట్ కాలే. ఆ 1000 కోట్లలో సంబంధించిన 4 కాన్స్టిట్యూయెంట్ కాలేజ్లో నంబర్ 1 కాలేజ్ నిజాం కాలేజ్. ఆ నిజాం కాలేజ్కి ఇప్పటి వరకు రీప్రజెంటేషన్ ఇచ్చినాం, మనం అన్నీ చేసాం. ఇప్పటి వరకు ఆ 1000 కోట్ల నుంచి మనకు ఎటువంటి స్పందన లేదు. ఇట్లాంటి స్పందించకుండా చెప్తున్న కాసిం సార్ ఏవైతే మాటలు చెప్తుండో, రేవంత్ రెడ్డి నా దోస్తు విద్యను ప్రేమిస్తుండని చెప్తుండో అదే విద్యను ప్రేమించుమను. విద్యార్థులకు భోజనాలు కేటాయించమను, విద్యార్థులకు స్కాలర్షిప్లు కేటాయించమను. అప్పుడు విద్యార్థులు మేము రేవంత్ రెడ్డి బొమ్మ దిష్టి భవనం కాదు, రేవంత్ రెడ్డి ఈడ బొమ్మ పెట్టి చేస్తాం, పాలాభిషేకం చేస్తాం. అదే రేవంత్ రెడ్డి విద్యను ప్రేమిస్తే, విద్యార్థులను ప్రేమిస్తే, రేవంత్ రెడ్డిని మేము ప్రేమించి రేవంత్ రెడ్డికి ఇదే చింత చెట్టు కాడ విగ్రహం పెట్టి మేము అదే పాలాభిషేకం చేస్తామని స్వాగతిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంటే ఇప్పుడు మళ్ళీ దావోస్కు పోయిండు, మళ్ళీ పెట్టుబడులు తెస్తా అది ఇది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కొంత కాంగ్రెస్ నాయకుల నుంచి. ఈసారైనా వచ్చే అవకాశం ఉన్నదా రియంబర్స్మెంట్? ఫీజు రియంబర్స్మెంట్ మనం చూసుకుంటే రేవంత్ రెడ్డికి ఏమైపోయిందంటే విద్యార్థులు రోడ్లు ఎక్కుతారు, విద్యార్థులు కలెక్టరేట్లు ముట్టడిస్తారు. ఆ విద్యార్థులకు నా దగ్గర ఒక ఆయుధం ఉంది, పోలీస్ శాఖ అనే ఒక ఆయుధం ఉంది. ఆ పోలీస్ శాఖను వాడుకుంటా విద్యార్థులను రోడ్లు ఎక్కనియ్యా, అదే విద్యార్థులను అక్కడికక్కడ అణిచివేస్తా. విద్యార్థులకు అసెంబ్లీ సెక్రటరేట్ ముట్టడికి పిలుపునిస్తే అదే విద్యార్థులను హాస్టళ్లలో ముందస్తు అరెస్ట్ చేసి ఆపుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఎందుకు విడుదల చేస్తానని అంటాడు. అదే విడుదల చేసేటోడైతే ఒక ప్రెస్ మీట్ నోట్ ఇవ్వమని చెప్పేసి నమ్మకమే లేదు. ఈ రేవంత్ రెడ్డి కనీసం స్కాలర్షిప్ కాదు, ఫీజు రియంబర్స్మెంట్ కాదు, ఇప్పుడున్న గురుకులాలకు విద్యార్థులకు సరిగా భోజనం పెడతాడని చెప్పేసి కూడా మాకు నమ్మకం లేదయ్యా. మొన్న ముఖ్యమంత్రి గారి మాటలు చూసే ఉంటారు మీరు కూడా ఒక విద్యార్థులుగా. ఇక్కడ ఉండొద్దు ఎవరు కూడా, నా కోరిక నా గోల్ ఒకటే, ఊర్లలో గ్రామాలలో చదువుకునే విద్యార్థులు ఎవరు కూడా ఇక్కడ చదువుకోవద్దు, బయటికి పోవాలి, బయటికి పోవడానికి ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా ఆదుకుంటుందని చెప్పి మాట్లాడిండు. ఈరోజేమో మీరు ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ల దగ్గరనే ఉన్నాడు, బయటికి కూడా పంపిస్తున్నాడు కదా. బయటికి పంపిస్తున్నాడు. ఎందుకు బయటికి పంపిస్తున్నాడు? ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంకి చూసుకుంటే దాదాపు 1500 స్కూళ్ళు మూసివేయడం జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమనుకుంటుండంటే విద్యార్థులకు స్కాలర్షిప్ విడుదల చెయ్య, సర్టిఫికెట్లు ఆపేస్తా, విద్యార్థులు కళాశాలకు రావడం బంద్ చేస్తారు, విద్యార్థులకు వీసాలు ఫారినర్లకు పంపిస్తే విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో విద్యను అభ్యసించడం ఆపేస్తారు. అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు విద్యాశాఖకు బడ్జెట్ కేటాయించడం తగ్గుతుంది, అదే బడ్జెట్ నాకు మిగులుతుంది, విద్యార్థుల స్కాలర్షిప్ గోల ఉండదు, విద్యార్థుల స్కాలర్షిప్ రోడ్లో ఎక్కరు, కలెక్టరేట్లు ముట్టడియరు, అదొక నాకు మనస్తృప్తిగా మిగిలిపోతుందని చెప్పేసి విద్యార్థులను బయటకు పంపిస్తా, ఇంటిగ్రేటర్ రైజింగ్ నంబర్ 1 అని చెప్తున్న మాటలే తప్ప చేతలు లేవు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని మాటలే, చేతులతో చేసింది ఏమి లేదు, చేసి చూపించింది కూడా ఏమి లేదని సందర్భంగా తెలియజేస్తాం. ఫైనల్గా ఏబీవీపీ నుంచి ఇంకా రానున్న రోజుల్లో ఏంది పోరాటాలు ఉధృతం చేసే అవకాశం ఉన్నది ఈ ఫీజు రియంబర్స్మెంట్ మీద? తెలంగాణ రాష్ట్రంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విద్యార్థులకు ఏ సమస్య ఉన్నా క్షణం మా కణం భరతమాతకి సమర్పణం అంటూ క్షణం ఒక సెకండ్ ఆలోచించకుండా రోడ్లెక్కి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇదే మొండి వైఖరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేస్తే అదే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇంతకన్నా హీనమైన గతి ఉంటుంది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒకటే డిమాండ్ చేస్తుంది, ఇక్కడైనా మేలుకొని, ఇక్కడైనా విద్యార్థుల సమస్యలు పట్టించుకొని, ఇక్కడైనా సిగ్గు తెచ్చుకొని విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తే ఓకే, లేదంటే కథన బేరీ లాంటి మరో ప్రోగ్రాం పెడతాం, ప్రతి కళాశాలలో ఉధృతం చేసి ప్రతి రోడ్లు ఎక్కుతాం. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికక్కడ రోడ్లు ఎక్కేసి కలెక్టరేట్లు ముట్టడిస్తాం, సంక్షేమ భవన్లు ముట్టడిస్తాం, అసెంబ్లీ ముట్టడిస్తాం, సీఎం ఆఫీసులు ముట్టడిస్తాం, గద్దె దించుతాం. తెలంగాణ రాష్ట్రంలో 8200 కోట్ల స్కాలర్షిప్ మేము విడుదల చేసుకొని విద్యార్థులు అనుకుంటే ఏమవుతుందో నీకు చూపిస్తామని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. ఖబర్దార్ రేవంత్ రెడ్డి.